ఇక మన నీతి కాదు, దేవుని కృపే కాబట్టి ఇక మనం ఎట్టయినా బతికి ఎట్లా ఊరేగైనా వెళ్ళొచ్చా? నీతిమంతులుగా తీర్చాడు గనుక ఇక ఆ నీతిని అనుసరించి బతకడానికి కూడా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. తమ్ముడు, వినబడిందా? స్తోత్రం. అర్థమైందా? ఇటుబడి మనం మంచోళ్ళం కాదు, కానీ ఆ పెద్ద ఆయన అందరికీ ఏం చెబుతున్నాడు? మావాడు మంచోడు అని చెబుతున్నాడు. ఆయన చెప్పిన దానికన్నా మనం మంచిగా బతకాలి. మా అమ్మాయి మంచిదని చెబుతున్నాడు, మావాడు నీతిమంతుడు అని చెబుతున్నాడు, నీతిమంతురాలని చెబుతున్నాడు. ఆ నీతిమంతుని ధరించుకున్నాం గనుక మనం కూడా నీతి కలిగిన జీవితం జీవించడానికి మన వంతు ప్రయాసం మనం పడాలి. దాన్ని కూడా పరిగణలో తీసుకుంటాడు దేవుడు. స్తోత్రం.